అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మార్చి మాసం 21వ తేదీ శనివారం రోజున అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు అత్యంత ముఖ్యమైనటువంటి సందేశం. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును మార్చగలవు. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మలుపు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు మిశ్రమ ఫలితాలను అందించబోతుంది. కానీ ఈ యొక్క మిశ్రమ ఫలితాలలో ఒక గొప్ప అవకాశం కూడా ఉంటుంది. మీరు శాంతంగా ఆలోచించి ముందడుగు వేస్తే ఈరోజు మీకు విజయం ఖాయమనే చెప్పవచ్చు. మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క నిర్ణయాలనే మీ యొక్క మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కీలకంగా ఉంటుంది. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం కూడా కనిపించడం ప్రారంభమవుతుంది. మీపై ఉన్నటువంటి వారు మీ పనిని కూడా గమనిస్తారు. కొంత ఒత్తిడి కూడా ఉండవచ్చు. కానీ మీరు ధైర్యంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు కూడా ఏర్పడతాయి. సహోద్యోగులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న చిన్న మాటల వలన అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు కూడా కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త డీల్స్ కూడా రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. ప్రతి విషయంలో ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక పెద్ద లాభం వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. రిస్క్ లేకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా చూస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది. అయితే బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులను చేయకపోవటం చాలా మంచిది. అదేవిధంగా భవిష్యత్తు కోసం సేవింగ్స్పై దృష్టిని పెట్టాలి. కుటుంబ విషయాలలో కొంత ఉద్రిక్తత కూడా ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాలపై తగాదాలు రావచ్చు. మీరు శాంతంగా ఉంటే ఈ యొక్క సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. పెద్దల మాట వినడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నించండి. సంతానం పరంగా చూస్తే ఇది ఒక శుభ సూచన రోజు. పిల్లల నుంచి మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. వారి చదువులో లేదా పనుల్లో పురోగతి కనిపిస్తుంది. వారికి మీ యొక్క సహాయం, ప్రోత్సాహం చాలా అవసరం. ప్రాణ విషయాలలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంత పరీక్షల రోజు. మీ మధ్య అపార్థాలు రావచ్చు. అయితే ఓపికగా మాట్లాడితే మాట్లాడే మాటలు అన్నీ కూడా శబ్దమలుగుతాయి. వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కంటి సమస్యలు, తలనొప్పి లేదా అలసట కూడా కలగవచ్చు. సరైనటువంటి విశ్రాంతి తీసుకోండి. ఆహారంలో జాగ్రత్తలను పాటించండి. నీళ్లను ఎక్కువగా తాగండి. సమాజంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. మీరు చేసే మంచి పనులు ఇతరులకు ప్రేరణగా కూడా నిలుస్తాయి. మీ యొక్క మాటలకు విలువ పెరుగుతుంది. కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఈరోజు మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. మీరు నష్టాన్ని కలిగించుకోవద్దు. కాబట్టి ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీలో ఉన్నటువంటి శక్తిని మీరు గుర్తించాలి. మీరు అనుకున్నది సాధించే శక్తి మీలో ఉంటుంది. ఈరోజు చేయవలసినటువంటి పరిహారం ఉదయం లేవగానే శివునికి ధ్యానం చేసి ఓం నమ శివాయ అనే శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. శివాలయంలో బిల్వ దళాలను సమర్పించండి. ఇది మీకు శాంతి, విజయాన్ని అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్లో ఓం నమ శివ అని కామెంట్ చేయండి. ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఈరోజు ఎవరితోనైనా వాగ్వాదానికి దూరంగా ఉండటం చాలా మంచిది. మీ యొక్క మాటలను నియంత్రించండి. మీ యొక్క ఆలోచనలే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు మీకు ఒక పరీక్ష లాంటిది. కానీ ఈ యొక్క పరీక్షను మీరు ధైర్యంగా ఎదుర్కొంటే విజయం మాత్రం తప్పకుండా మీదే అవుతుంది. దేవునిపై విశ్వాసాన్ని ఉంచండి. మీపై నమ్మకాన్ని ఉంచండి. మీ యొక్క జీవితంలో మంచి మార్పులు తప్పక వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క రాశివారు మీ యొక్క జీవితాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకునేలా చూద్దాం. కాబట్టి ఈ భాగాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇక్కడ
మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక సూచనలు ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముఖ్యంగా రేపటి రోజు మీలో ఒక అంతర్గత మార్పు తీసుకురానుంది. మీరు ఇప్పటి వరకు అనుకున్నటువంటి విధానం కంటే కొంచెం భిన్నంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మిమ్మల్ని బాధ పెట్టినా ఇప్పుడు వాటి నుంచి పాఠాలను నేర్చుకునే సమయం కూడా వస్తుంది. ఉద్యోగపరంగా చూస్తే కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ దగ్గరకు కూడా రావచ్చు. ఇది ప్రమోషన్ రూపంలో ఉండొచ్చు లేదా కొత్త బాధ్యతల రూపంలో ఉండవచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మీపై నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. వ్యాపారస్తులకు ఈ యొక్క సమయంలో కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలో ఉంటారు. ఇది మంచి నిర్ణయం అయినప్పటికీ తొందరపడకుండా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడండి. డబ్బు విషయంలో పారదర్శకత ఉండాలి. ఆర్థికంగా ఒక చిన్న ఉపశమనం కూడా లభిస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పాత బాకీ కూడా తిరిగి రావచ్చు. కానీ ఈ యొక్క డబ్బును సరిగ్గా వినియోగించాలి.